నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిలు నువ్వా నేనా అన్నట్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నాయి. అధికార బీజేపీని మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే ధ్యేయంగా ఏర్పడిన ఇండియా కూటమిలోని అసంతృప్తి రాగం వినిపిస్తోంది. ఒక్కొక్కటిగా కూటమికి దూరం అవుతున్నాయి. తాజా పరిణామాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీని ప్రసారం చేస్తోంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టాయి. ఆయా రాష్ట్రాల్లో ఓటు బ్యాంకును భారీగా పెంచుకున్నాయి. కానీ తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో అధికారానికి దగ్గరగా వెళ్లిన కాంగ్రెస్కు అధికారం మాత్రం దక్కలేదు. ఇండియా కూటమి ధర్మాన్ని కాంగ్రెస్ విస్మరించి భారీ నష్టాన్నే చూడాల్సి వచ్చిందనే టాక్ వినిపించింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలతో కలిసిపోకుండా ఒంటరిగా కాంగ్రెస్ బరిలోకి దిగింది. అప్పటి నుంచి కూటమిలో విభేదాలు పొడచూపుతూనే ఉన్నాయి. తాజాగా ఆయా పరిణామాలు తీవ్రస్థాయికి వెళ్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఫలితాల తరువాత ఇండియా కూటమి నేతలు కాంగ్రెస్ తీరుపై బాహటంగానే విమర్శలను దిగారు. సమాజ్వాద్ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో కూటమి సమావేశాలు నిర్వహించాలని కోరిన కాంగ్రెస్ నాయకత్వం పట్టించుకోలేదు. కూటమి కన్నా రాష్ట్రాల ఎన్నికలే ప్రధానమని దాటవేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలను సంప్రదించలేదు. ఒంటరిగానే బరిలోకి దిగి తీవ్ర నష్టాన్ని మూటగట్టుకుంది. ఇండియా కూటమికి పెద్దన్న పాత్రలో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు. అయినా కూటమి ధర్మాన్ని పాటించలేదు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత ఇండియా కూటమి అధ్యక్షునిగా ఉన్న కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు పూనుకున్నది. ఇండియా కూటమి సమావేశాలను బెంగళూరు వేదికగా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఆ సమావేశానికి కూటమి పక్షాలు, సమాజ్వాదీ పార్టీ సహా మరికొన్ని పార్టీలు దూరంగా ఉన్నాయి. కూటమి రెండో సమావేశంలోని విభేదాలు పొడచూపాయి. ఆ విభేదాలు ప్రస్తుతం తారస్థాయి చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया। अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था, तो इसीलिए थोड़ी परेशान। आप लोग तो हमसे बहुत पूछ रहे थे, हम बीच में बंद कर दिए थे कुछ बोलना, तो हम देख रहे थे। तो वही सब लोगों की राय, अपने पार्टी के लोगों की राय, चारों तरफ से राय आ रही थी, तो हमने सब लोगों की बात को सुन लिया। तो इसीलिए आज हमने इस्तीफा दे दिया। 2024 ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది జాతీయ పార్టీలు వ్యూహాలకు పదును పెట్టడం కూడా రాజకీయాల్లో సహజ పరిణామాలే. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనేది తెలిసిందే. ఇండియా కూటమి నేతలు, భాగస్వామ్య పార్టీలు ఇందుకు మినహాయింపు కాదని ఇటీవల పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఇండియా కూటమిలో ప్రధానంగా వామపక్షాల వైఖరిపై బెంగాల్ సీఎం బాహాటంగా స్పందించారు. కూటమి అధ్యక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ వామపక్షాల అనుకూల వైఖరిని ప్రదర్శించడం బెంగాల్ దీది అసలే గిట్టదు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో వామపక్షాలను అధికారానికి దూరం చేయడంలో మమతా బెనర్జీ సుదీర్ఘమైన పోరాటం చేశారు. వామపక్ష భావజాలాన్ని కూటమిపై రుద్దడాన్ని ఆమె సహించుకోలేక బాహటంగానే విమర్శలకు దిగారు. పశ్చిమ బెంగాల్లో ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం మాత్రమే కూటమిలో చేరాలా వద్దా అని నిర్ణయించుకుంటామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం ఇండియా కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. దీంతో కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వ్యతిరేకంగా ఏర్పాటైన విపక్ష ఇండియా కూటమి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. విపక్ష ఇండియా కూటమికి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే 2 రాష్ట్రాలకు చెందిన 2 సీఎంలు ఇండియాకు ఎవరూ ఊహించని షాక్లు ఇచ్చారు. తాజాగా ఈ జాబితాలోకి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా చేరినట్లు తెలుస్తోంది. కూటమి నుంచి ఆయన తప్పుకొని బీజేపీతో చేతులు కలుపుతున్నారనే టాక్ దేశ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఏర్పాటైన విపక్ష ఇండియా కూటమి ముక్కలు చెక్కలవుతుందా? ఎన్డీఏతో కలబడడానికి నిలబడుతుందా? అంటే లోక్సభ ఎన్నికల వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే ఆసక్తికర చర్చ సాగుతుంది. ప్రస్తుతం కూటమిలో అనూహ్య పరిణామాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా కీలక నేతగా ఉన్న జేడీయూ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇండియా గ్రూప్ నుంచి వైదొలిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. మళ్ళీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో కలిసి
పనిచేయాలని యోచిస్తున్నట్లు బీహార్ రాజకీయ పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఈ మేరకు ఆ పార్టీ కీలక నేతతో నితీష్ చర్చలు జరిపినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఊహాగానాలకు మరింత బలం చేకూరుతుంది. ఇప్పటికే ఈ కూటమికి బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గట్టి షాకులు ఇచ్చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఇద్దరు సీఎంలు బహిరంగంగా వెల్లడించారు. పంజాబ్ సహా హర్యానా, ఢిల్లీ, గోవా, గుజరాత్లో సీట్ల సర్దుబాటుపై చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న వేళ వారిద్దరూ ఈ ప్రకటన చేశారు. ఈ వరుస పరిణామాలను పరిశీలిస్తే ఎన్నికల వేళ ఇండియా కూటమికి గట్టి దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజలందరినీ ఏకం చేసేందుకు భారత్ జోడో యాత్ర చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల భారత్ న్యాయ యాత్ర పేరుతో మరో యాత్రను ప్రారంభించారు. మణిపూర్ నుంచి ముంబై వరకు మొత్తం 6,200 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. ఈ నెల 14న మణిపూర్లో ఈ యాత్రకు శ్రీకారం చుట్టిన రాహుల్ జనవరి 29న బీహార్కు చేరుకుంటారు. జనవరి 30న పూర్నియాలో జరిగే రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రకు సంబంధించిన ర్యాలీలో జేడీయూ సహా లెఫ్ట్ పార్టీలన్నీ పాల్గొనాల్సింది. ఈ ర్యాలీకి నితీష్ కుమార్ హాజరు కావడం లేదు అంటూ ఇప్పటికే వార్తా కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కర్పూరి ఠాకూర్కు మోదీ ప్రభుత్వం భారత రత్నను ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ప్రస్తుతం సీఎం నితీష్ కుమార్ స్వాగతిస్తూ మోదీపై ప్రశంసలు కురిపించారు. ఇవన్నీ నితీష్ నిజంగానే ఇండియా కూటమికి గుడ్ బై చెప్పనున్నారంటూ జరుగుతున్న చర్చకు మరింత ఊతమిస్తున్నాయి. ఇండియా కూటమి ఏర్పాటు కావడంలో నితీష్ కుమార్ది కీలక పాత్ర. ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన కూటమిలోని పార్టీలు ఇటీవల మరో కీలక సమావేశాన్ని నిర్వహించాయి. ఈ మీటింగ్లో కూటమి సారథిగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను ఎన్నుకోవడంపై నితీష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సారథి బాధ్యతలను ఆశించిన ఆయన్ను కన్వీనర్ పదవిని స్వీకరించాలని కూటమిలోని కొందరు కీలక నేతలు ఒప్పించే ప్రయత్నం చేసినా అందుకు అంగీకరించలేదని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా బీహార్లో సీట్ల సర్దుబాటు విషయంలోనూ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఇలాగైతే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీకి ముప్పు వాటిల్లుతుందనే ఉద్దేశంతోనే కూటమి నుంచి తప్పుకొని బీజేపీతో చేతులు కలపాలని నితీష్ చూస్తున్నట్లు ఊహాగానాలు చక్కెర్లు కొడుతున్నాయి. మరొక వైపు సమాజ్వాద్ పార్టీతోనూ కాంగ్రెస్కు సఖ్యత కుదరడం లేదు. మహారాష్ట్రలోని సీట్ల సర్దుబాటుపై ఈ రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఈ వివాదం ఇంకా కొలిక్కి రాకముందే నితీష్ వేస్తున్న అడుగులు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ప్రచారం సాగుతున్నట్లు అలానే జరిగితే గనక బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి లక్ష్యం బెడిసికొడుతుందని కొందరు అంటూ ఉంటే లేదు అని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా మొత్తానికి మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీహార్లో అధికార కూటమి జేడీయూ, ఆర్జేడీల బంధం బీటలు వారేలా కనిపిస్తోంది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అధికారిక కార్యక్రమం కోసం గవర్నర్ నివాసానికి సీఎం నితీష్ వెళ్లారు. కానీ మిత్రపక్షానికి చెందిన ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ హాజరు కాకపోవడం వల్ల సంకీర్ణ కూటమి కూలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరుతోంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బీహార్ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తెనేటి విందునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం నితీష్ కుమార్ పాల్గొన్న డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మాత్రం హాజరు కాలేదు. సీఎం పక్కన ఆయనకు కేటాయించిన స్థానంలో జేడీయూ నేత అశోక్ కుమార్ కూర్చున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన శాసనసభ ప్రతిపక్ష నేత విజయ్ కుమార్ సిన్హా సీఎంతో కొంతసేపు ముచ్చటించిన దృశ్యాలపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్డీఏ కూటమికి నితీష్ వెళ్తున్నట్లు సంకేతాలు ఇచ్చారనే చర్చ సాగుతుంది. రాష్ట్రంలోని మహాకూటమి ప్రభుత్వంలో నెలకొన్న గందరగోళానికి సీఎం నితీష్ తెరదించాలని ఆర్జేడీ విజ్ఞప్తి చేసింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏతో జతకట్టనున్నారని ప్రచారంపై స్పష్టత ఇవ్వాలని ఆశిస్తున్నట్లు ఆర్జేడీ ఎంపీ మనీష్ కుమార్ ఝూ తెలియజేశారు. బీహార్ ప్రజల సంక్షేమంతో పాటు బీజేపీని ఓడించేందుకు ఆర్జేడీ, జేడీయూ చేతులు కలిపినట్టు తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న సందిగ్ధ వాతావరణం బీహార్ ప్రజలపై ప్రభావం చూపుతుందని, సీఎం నితీష్ కుమార్ మాత్రమే దానికి తెరదించగలరని ఆర్జేడీ ఎంపీ తెలిపారు. మరొక వైపు నితీష్ కుమార్ మహాకూటమిని వీడినా ఆయన మళ్లీ సీఎం కాకుండా అడ్డుకోవాలని ఆర్జేడీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. మహాకూటమికి సారథ్యం వహిస్తున్న తమకు మెజార్టీ మార్కు కంటే 20 స్థానాలు మాత్రమే తక్కువ ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. స్పీకర్ తమ పార్టీకే చెందినందున
మెజార్టీ మెంబర్ చేరుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. డిప్యూటీ సీఎం తేజస్వి తన ఇంట్లో సన్నిహితులతో సమావేశమై తాజా పరిణామాలపై చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. నితీష్ కుమార్ బీజేపీతో చేతులు కలుపుతారని వస్తున్న ఊహాగానాలపై కమలం పార్టీ నాయకుడు విజయ్ కుమార్ సిన్హా స్పందించారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర నాయకత్వం అంగీకరిస్తుందని తెలిపారు. మరొక వైపు బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీష్ కైనా జేడీయూకైనా గానీ రాజకీయాల్లో తలుపులు శాశ్వతంగా మూసి ఉండవు. సమయం వచ్చినప్పుడు మూసివేసిన తలుపులు తెరుచుకుంటాయి. తలుపులు తెరవాలో లేదో మా కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది అన్నారు. రాష్ట్రంలోని పరిణామాలపై ఇప్పటికే రాష్ట్ర ఏఐసీసీ ఇన్ఛార్జ్ మోహన్ ప్రకాష్ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను సేకరించారు. రాష్ట్ర పరిస్థితిని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేత రాహుల్ గాంధీకి అంతా వివరించారని తెలుస్తుంది. ఒకవేళ ఊహాగానాల ప్రకారం మహాకూటమి నుంచి నితీష్ బయటికి వెళ్లిపోతే పాలక కూటమికి ఎలాంటి ఇబ్బంది ఉండదని కాంగ్రెస్ భావిస్తుంది. ఏం జరిగినా పాలక కూటమికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎటువంటి పరిణామాలకైనా మేం సిద్ధమని బీహార్ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత షకీల్ అహ్మద్ ఖాన్ తెలియజేశారు. నితీష్ కుమార్ మహాకూటమి నుంచి వైదొలిగి బీజేపీతో చేతులు కలిపితే రాష్ట్ర అసెంబ్లీలో నంబర్ గేమ్ మొదలు కానుందని కాంగ్రెస్ చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపుతోంది. 2024 లోక్సభ ఎన్నికలే ధ్యేయంగా జాతీయ పార్టీలు ప్రజాక్షేత్రంలో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల సమరానికి కాలుదవుతున్నాయి. మూడోసారి అధికారం చేపట్టాలని యోచిస్తున్న బీజేపీని ఎలాగైనా నిలువరించాలని కాంగ్రెస్, రెండు పార్టీలు దేశవ్యాప్తంగా తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. తాజా అప్డేట్స్తో మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.